Hi everyone, this is Santosh Kumar. Welcome to Max Logicals. Today we will discuss about Java. ఈ రోజు మనము 4th semester కి సంబంధించిన పేపర్ 4 జావా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్ గా మనం ఇప్పుడు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నామండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అనేవి మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఒక 50 మార్కుల వరకు ఒక 50 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చండి. అయితే మనం ఇప్పుడు చూడండి, జావాలో మనకి యూనిట్కి 2 క్వశ్చన్స్ మాత్రమే ఇంపార్టెంట్ చెప్తున్నామండి. ఆ రెండు క్వశ్చన్లో ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ అనేది మనం ఖచ్చితంగా రేపు పొద్దున్న ఎగ్జామ్లో వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2 క్వశ్చన్లు చదువుకుంటే మనకి 10 మార్క్స్ వచ్చినట్టండి. మనం ఒక ఎస్ఏ రాయాలి కాబట్టి 2 ఎస్ఏలు వేస్తాడు, ఒక ఎస్ఏ ఆప్షన్ కాబట్టి ఒక ఎస్ఏ 10 మార్క్స్కి రాస్తే సరిపోద్ది. కాబట్టి మనం అందుకే యూనిట్కి 2 క్వశ్చన్లు చదువుతున్నట్లయితే మనం ఖచ్చితంగా పాస్ అవుతామండి. అయితే మనం ఇప్పుడు యూనిట్కి 2 క్వశ్చన్లు అనేవి ఏవనేవి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. అయితే యూనిట్ 1లో మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ ఏంటంటే, యూనిట్ 1లో ఈ 2 క్వశ్చన్లో మనకి యూనిట్ 1 నుంచి ఈ 2 క్వశ్చన్లో ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ అనేది యూనిట్ 1 నుంచి వస్తుందండి. అయితే చూడండి, రైట్ అబౌట్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అండి. ఎగ్జాంపుల్స్ కూడా రాయమంటారండి. అయితే డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే మనకి అక్కడ ఎన్ని టైప్స్ ఉంటాయండి? డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఇవండి డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండి. నెక్స్ట్ ఈ డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ యొక్క డెఫినేషన్ రాస్తాము, ఇఫ్ యొక్క సింటాక్స్ రాస్తాము, సింటాక్స్ రాసి ఒక ఫ్లో చార్ట్ రాస్తాము, ఫ్లో చార్ట్ రాసి ఇఫ్ అనేది ఇఫ్ బ్లాక్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం ఇక్కడ ఇఫ్ బ్లాక్ నుంచి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ రాస్తామండి. అట్లాగే ఇఫ్ అనేది ఒక కండిషన్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ కూడా ఒక కండిషన్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లో ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే దాన్ని మనం ఇక్కడ నెస్టెడ్ ఇఫ్ అని అంటామండి. అయితే ఇప్పుడు మనం వీటి లేట్ అంటామంటే మనం ఇక్కడ డెసిజన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని అంటామండి. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి 3 టైప్స్ అండి. ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే వైల్, సెకండ్ది డూ వైల్, థర్డ్ది ఏంటంటే ఫర్ లూప్ అండి. ఈ 3 లూప్స్ ని మనం ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్స్ అని అంటామండి. జావాలో మనము ఎక్కువగా ప్రోగ్రామింగ్స్ రాసేటప్పుడు ఈ 3 లూప్స్ ని ఎక్కువగా వాడుతామండి. అయితే ఈ 3 లూప్స్ కి ఫస్ట్ మనం ఏంటి రాయాలంటే డెఫినేషన్ రాయాలి. తర్వాత దాని యొక్క ఆ వైల్ లూప్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఒక ఫ్లో చార్ట్ రాయాలి. ఫ్లో చార్ట్ రాసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ రాయాలండి. అట్లాగే డూ వైల్ కూడా రాస్తాము, అట్లాగే ఫర్ కూడా రాస్తాము. ఇదండి మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ డిఫైన్ అరే అండ్ ఎక్స్ప్లెయిన్ ద 3 డైమెన్షనల్ అరే. మనకి ఇక్కడ అరేస్ అనేవి 3 టైప్స్ అండి. 3 టైప్స్ ఏంటంటే 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే. మల్టీ డైమెన్షనల్ అరే 3 డైమెన్షనల్ అరే కదండి. అయితే మనకి ఇక్కడ ఏంటన్నాడండి, డిఫైన్ అరేని డిఫైన్ చేయమండు, అంతే కదండి. అరేని డిఫైన్ చేస్తూ పాటు దానికి ఏంటంటే అయితే 1 డైమెన్షనల్ అరే అడగొచ్చు, లేకపోతే 2 డైమెన్షనల్ అరే అడగొచ్చు, లేకపోతే మల్టీ డైమెన్షనల్ అరే అడగొచ్చు. మల్టీ డైమెన్షనల్ అరే అన్నా 3 డైమెన్షనల్ అరే అన్నా ఒకటే. మనకి ఇక్కడ ఏదైతే అడుగుతాడో దాన్ని మనం రాయాలి కదండి. అయితే మనకి ఇక్కడ ఎక్కువగా మోస్టెడ్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే 3 డైమెన్షనల్ అరే గురించి మాత్రమే అడుగుతుంది. కాబట్టి ఈ యొక్క అరేని నేర్చుకుని వెళ్తే మీరు చాలండి. అయితే 3 డైమెన్షనల్ అరే అంటే ఏంటో ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాము, ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తాము, దానికి ఒక ఎగ్జాంపుల్స్ రాసి దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ కూడా రాస్తే సరిపోద్దండి. అయితే మనము నెక్స్ట్ యూనిట్ 2కి వెళ్ళినట్లయితే యూనిట్ 2లో మనకు 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ స్ట్రింగ్ యొక్క డెఫినేషన్, దాని యొక్క స్ట్రింగ్ క్లాసెస్ అనేవి రాయాలండి. స్ట్రింగ్ క్లాసెస్ అంటే ఏంటంటే మనకున్న స్ట్రింగ్ క్లాసెస్ ఏంటంటే లెంత్, తర్వాత అప్పర్ కేస్,
అప్పర్ కేస్, లోవర్ కేస్, నెక్స్ట్ అప్పర్ కేస్, లోవర్ కేస్, ఇట్లాగా మనకి కొన్ని స్ట్రింగ్ క్లాసెస్ ఉన్నాయండి. ఒక 5 స్ట్రింగ్ క్లాసెస్ ఎన్నో ఉన్నాయి. ఆ 5 స్ట్రింగ్ క్లాసెస్ ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అయితే లెంత్ అంటే ఏంటంటే, స్ట్రింగ్ యొక్క లెంత్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడేది మనం ఇక్కడ లెంత్ అనేది. అప్పర్ కేస్ అంటే ఏంటంటే, మనకు స్ట్రింగ్ అనేది లోవర్ కేస్ లో ఉందనుకోండి. స్ట్రింగ్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ వేరియబుల్స్ కదా. సెట్ ఆఫ్ వేరియబుల్స్ లో మనకి స్ట్రింగ్ అనేది లోవర్ కేస్ లో ఉంటే దాన్ని అప్పర్ కేస్ లోకి మార్చుతుందండి. ఒకవేళ అప్పర్ కేస్ లో ఉంటే అది లోవర్ కేస్ లోకి మార్చుతుందండి. అయితే నెక్స్ట్ ఏంటంటే, డిఫైన్ ఇన్హెరిటెన్స్, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏటో రాసి దాని యొక్క ఎన్ని టైప్స్, ఇన్హెరిటెన్స్ అనేవి ఎన్ని టైప్స్ వైజ్ గా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు యూనిట్ 3 ఏంటంటే డిఫైన్ పాలిమార్ఫిజం అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెథడ్ ఓవర్లోడింగ్ అయితే ఇప్పుడు మనము పాలిమార్ఫిజం అంటే ఏంటనేది డెఫినేషన్ రాయాలి. రాసిన తర్వాత మనం మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటో రాసి దాని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ రాస్తే ఈ క్వశ్చన్ అనేది ఎక్కడితోటి అయిపోయినట్టు. తర్వాత డిఫైన్ ఎక్సెప్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా. ఎక్సెప్షన్ అంటే ఏటో రాసి మనము ఆ ఎక్సెప్షన్స్ అనేవి ఎన్ని టైప్స్ అనేవి రాస్తే సరిపోతాయి. ఎన్ని టైప్స్ రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఒక్కొక్క దాన్ని. అయితే యూనిట్ 4 నుంచి ట్రెడ్ అండి. మనకి ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యూనిట్ 4 నుంచి ట్రెడ్ అనే కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా మనకి 10 మార్క్స్ అడగకపోతే 5 మార్క్స్ కైనా అడుగుతాడండి. అంటే ఇక్కడ మనము ఈ 2 క్వశ్చన్లు చదువుకున్నట్లయితే ఒకవేళ ట్రెడ్ మిస్ అయితే స్ట్రీమ్ గురించి అడుగుతాడండి. ట్రెడ్ మిస్ అవుతే స్ట్రీమ్ గురించి అడుగుతాడు. స్ట్రీమ్ ఒకవేళ 10 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, ట్రెడ్ అనేది 5 మార్క్స్ ఇస్తాడు. అంటే 2 క్వశ్చన్ చదువుకోవడం వల్ల మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 15 మార్క్స్ వస్తున్నాయండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయండి? 15 మార్క్స్. అంటే డిఫైన్ ట్రెడ్ అండ్ ట్రెడ్ లైఫ్ సైకిల్ అండ్ ఎక్స్ప్లెయిన్ మల్టీ థ్రెడ్డింగ్. ఇదండి మనకి ఇక్కడ ట్రెడ్ అంటే ఏటో రాయాలి. ట్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అనేది రాయాలంటే జావాలో మనకి ట్రెడ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తారో, ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది మనము ట్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అనేది రాయాలి. మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏటో రాసి అప్పుడు ఈ యొక్క మల్టీ థ్రెడ్డింగ్ అనేది ఏ విధంగా జావాలో యూజ్ చేస్తారు అనేది మనము ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ రాసినట్లయితే మనకి 10 మార్క్స్ కానీ సరిపోతుంది. ఒకవేళ 5 మార్క్స్ అడిగితే డిఫైన్ చేసి ట్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అడిగితే ట్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ రాస్తారో, లేకపోతే మల్టీ థ్రెడ్డింగ్ అడిగితే మల్టీ థ్రెడ్డింగ్ రాస్తారు. అయితే నెక్స్ట్ డిఫైన్ స్ట్రీమ్ అంటే ఏటో డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసిన తర్వాత అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ద ఫైల్ అండ్ రైట్ డేటా ఇంటూ ద ఫైల్. అయితే ఇక్కడ మనము స్ట్రీమ్ అంటే ఏటో డిఫైన్ చేయాలి. డిఫైన్ చేసి డేటా అనేది ఫైల్లోకి ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామో అదే ఫైల్ నుంచి డేటా అనేది ఏ విధంగా రీడ్ చేస్తాం అనేది మనము ఎగ్జాంపుల్స్ రాసి ఆల్గరిథం అంటే స్టెప్ బై స్టెప్ ఆ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి దాని యొక్క ఎగ్జాంపులింగ్ ప్రోగ్రామింగ్ అయితే రాస్తే ఈ క్వశ్చన్ అనేది ఇక్కడతోటి మనకి ఇక్కడ కంప్లీటెడ్ అయినట్టండి. తర్వాత యూనిట్ 5 నుంచి ఏంటంటే డిఫైన్ యాప్లెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యాప్లెట్ లైఫ్ సైకిల్ అండి. అయితే మనము యాప్లెట్ అంటే ఏటో రాసి దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది రాస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు 10th చూడండి. 10th రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ డ్రైవ్స్ ఇన్ జావా. మనకి ఇక్కడ రైట్ అబౌట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ లో ఉన్న టైప్స్ అనేవి రాసి ద డ్రైవ్స్ JBDC లో ఉన్న డ్రైవ్స్ అన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఇక్కడ యూనిట్ 5 లో ఉన్న 2 క్వశ్చన్స్ అనేవి కంప్లీటెడ్ అవుతాయండి. మీరు ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ అనేవి రాసుకొని ఖచ్చితంగా నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ లో మీకు 5 క్వశ్చన్స్ వస్తాయండి. 5 క్వశ్చన్స్ లో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి యూనిట్ వైజ్ గా మనకి 50 మార్క్స్ అనేవి ఖచ్చితంగా 50 to 55 మార్క్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుందండి. ఇంకా మన మ్యాథ్స్ లాజికల్స్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.